ఒక అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాయి. ఆ అడవికి కొత్తగా వచ్చిన ఒక గజరాజు ఏనుగు అడవి నీటి పొంగులో నీటిని పూర్తిగా తన కుటుంబం కోసమే నిల్వ చేసుకుంటూ మిగిలిన జంతువుల్ని నీటి దరిదాపుల్లోకి వెళ్లనివ్వడం లేదు. ఇది చూసిన చిరుత, సింహం, బొమ్మల జింకలు మొదలైనవి కలిసికట్టుగా గజరాజును ఎదుర్కొనాలని నిర్ణయించాయి. కాని వారిలో ఎవ్వరికీ అతడిని ఎదుర్కొనే ధైర్యం లేదు. చివరికి ఒక చిన్న మేకే ముందుకు వచ్చింది. మేక గజరాజుని దగ్గరికి వెళ్లి, నీ కుటుంబం ఎంత గొప్పదో తెలుసుగాని మిగిలిన మేమంతా కూడా నీటితోనే బతుకుతున్నాం. నీటి హక్కు అందరికీ ఉంది. నీ బలం వల్ల మాకు భయం వేసి నీ ముట్టలేకపోతున్నాం. కాని నీటిని మర్చిపోతే అడవి బతుకే చీకటవుతుంది అంది. గజరాజు ఆ మాటలు విని కొద్దిసేపు ఆలోచించి అహంకారాన్ని పక్కన పెట్టి, నీకు ధైర్యం ఉంది, నీ మాట నిజమైంది, నీతికి తలవంచుతాను అని చెప్పి నీటిని అందరికీ అందుబాటులోకి తీసివేశాడు. నీతి, బలం ఉన్నవాడు బాధ్యతతో వ్యవహరించాలి. నిజం, ధైర్యం కలిగి ఉన్నవాడే నిజమైన నాయకుడు. Please do subscribe our channel and please like, share, comment.